రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. ఇన్నోవేటర్ ఎపిసోడ్ 10. సో ఇవాళ మనతో పాటు సింధూర గారు ఉన్నారనమాట. ఇవాళ రేపు కస్టమ్ కేక్స్ అనేది మార్కెట్లో చాలా ట్రెండ్ అయిందని చెప్పొచ్చు. ఈవిడ దగ్గర కనుక మనం చూస్తే బారసాల దగ్గర నుంచి షష్ఠి పూర్తుల వరకు ప్రతి ఈవెంట్కి అంటే థీమ్స్ వైజ్గా కేక్స్ ఉంటూ ఉంటాయి. అసలు ఆ ప్రోడక్ట్ అండ్ దాంతోపాటు ఆ ఐడియా ఎలా క్రియేట్ అయింది అండ్ 10 years ఏ విధంగా అంటే ఇంట్లో ఉండే మార్కెట్ని చేస్తున్నారు అంటే అసలు ఎటువంటి హోప్తో ఆవిడ స్టార్ట్ చేశారు అండ్ దాంతోపాటు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఆవిడ సంపాదన ఎంత ఉండే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ ఎవరికైతే థీమ్స్ కేక్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఏమైనా క్లాసెస్ ఉన్నాయనేది ఆవిడ మాటలోనే తెలుసుకుందాం. నమస్తే సింధు గారు. నమస్తే అండి. 10 years అయిపోయింది మీరు బిజినెస్ స్టార్ట్ చేసి. కంప్లీట్గా ఇంట్లో నుంచి స్టార్ట్ చేశారా ఈ కేక్స్ బేక్ చేయడం అనేది? నేను యాక్చువల్లీ హాబీగా స్టార్ట్ చేశాను చెప్పాలంటే. హాబీగా స్టార్ట్ చేసింది జాబ్ సర్చ్లో ఉన్నాగా నాకు సాటిస్ఫాక్టరీ పే అండ్ నేను అనుకున్న విధంగా నాకు జాబ్ అది దొరకపోవడంతో ఇంకా ఈలోపు ఖాళీగా ఎందుకు ఉండడం అన్నట్టు స్టార్ట్ చేశాను. బట్ అదే నాకు ఇంకా ప్రొఫెషన్గా మారిపోయిందని చెప్పాలి. ఓకే, 10 years కంప్లీట్గా ఓన్లీ కేక్స్ బేకింగ్ దాంట్లోనే ఉన్నారు, ఇంకా వేరే జాబ్ ఏం చేయలేదు? ఏం లేదు. కేక్స్ అనేది ఒక ఫుడ్ ప్రోడక్ట్ అంటే కంప్లీట్గా దానికంటూ ఈ ఐటమ్స్ ఉండాలి, ఈ ఇంగ్రీడియంట్స్ వాడాలి, ఇంత మొత్తంలో తీసుకోవాలన్న కొలతలు ఉంటూ ఉంటాయి. దాన్ని ఎలా నేర్చుకున్నారు అంటే మీరు చదువుకుంది ఏంటి అసలు? సో బేసిక్లీ నాది సైన్స్ బ్యాక్గ్రౌండ్ అండి. నేను చేసింది ఎంఎస్ బయోటెక్నాలజీ, ఆస్ట్రేలియాలో చేశాను ఎంఎస్ అక్కడ చేస్తుండగా అయిపోయి జాబ్ సర్చ్లో ఉన్నాను అక్కడ. ఆ టైంలో ఖాళీగా స్టార్ట్ చేశాను అనమాట హాబీగా. ఊరికే అక్కడ బేసిక్గా కేక్స్ బర్త్డేస్ కొనాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్. ఇప్పుడు మీకు తెలిసిందే కదా, అబ్రాడ్లో అంత డబ్బులు సేవ్ చేయాలి అన్నట్టు ఉంటుంది. సో ఆ టైంలో సరే ఇంట్రెస్ట్ ఉంది కదా ట్రై చేద్దాము అన్నట్టు అట్లా కేక్స్ చేసేదాన్ని. అప్పుడు పార్ట్ టైం జాబ్ చేసేదాన్ని. సో ఆ పార్ట్ టైం జాబ్లో కొలీగ్స్ కోసం, నా రూమ్మేట్స్కి, ఫ్రెండ్స్కి ఇట్లాగా స్టార్ట్ చేశాను అనమాట. వీకెండ్స్ ఏదో ఒక ట్రై చేస్తూ ఉండేదాన్ని. అలా స్టార్ట్ చేసింది. నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది అప్పుడు. ఆ తర్వాత నాది వీసా అయిపోవడం, ఆ తర్వాత కొన్ని నా బయోటెక్నాలజీకి కొంచెం అక్కడ జాబ్స్ అది సరిగ్గా లేకపోవడంతో నేను ఇండియా వచ్చేసాను 2013లో. వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఐటీసీలో వర్క్ చేశాను. ఆ చేస్తున్నప్పుడు ఐ రియలైజ్డ్ మై రియల్ ప్యాషన్ ఈజ్ బేకింగ్ దాన్ ద సైన్స్ అని చెప్పి. సో అప్పుడు ఇంకా ఇలా కాదు, ఐ హ్యావ్ టు డూ ఇట్ ఫుల్ టైమ్ అని అర్థమయ్యి 2015లో జనవరిలో స్టార్ట్ చేశాను అనమాట సింధు స్వీట్స్ అండ్ ట్రీట్స్ అని చెప్పి. ఇంట్లోనే మా డైనింగ్ టేబుల్ మీద స్టార్ట్ చేశాను. ఓకే, సో ఇప్పటికీ స్టిల్ 10 years నుంచి కంప్లీట్గా ఇంట్లో నుంచే వెళ్తుందా ప్రోడక్ట్? ఇప్పటికీ ఇంట్లో నుంచే అండి. మీరు ఒక్కళ్ళే తీసుకుంటూ ఉంటారా అంటే వర్క్కి సంబంధించి, లేదు అంటే ఎవరైనా ఎంప్లాయీస్లా ఏమైనా పెట్టుకున్నారా? అంటే మధ్యలో కొంచెం హెల్పర్స్ని పెట్టుకున్నాను. బట్ లాంగ్ రన్లో అయితే నేను ఒక్కదాన్ని, అంటే లైక్ రీసెంట్గా పెట్టుకున్నాను. ఇప్పుడు కూడా రైట్ నో అయితే ఇంకా ఒక్కదాన్ని అనే చెప్పాలి. ఓకే, ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టారండి? అంటే కేక్స్ ఎప్పుడు ఆర్డర్ వస్తాయో మనకు తెలియదు, అప్పటికప్పుడు ప్రోడక్ట్ వచ్చినప్పుడు తెచ్చుకుందాంలే అంటే అవ్వదు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ ముందుగానే ఇంట్లో ఉండాలి. దానికి కావాల్సిన స్టైల్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ చెప్తూ ఉంటారు. ఒకళ్ళు హార్ట్ షేప్ చెప్తారు, ఒకళ్ళు రౌండ్ షేప్ చెప్తుంటుంటారు, ఒకళ్ళు స్క్వేర్ ఇలా చెప్తూ ఉంటుంటారు. దానికి సంబంధించిన డిషెస్ కావచ్చు, అవన్నీ మన దగ్గర ఉండాలి. కాబట్టి ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు స్టార్టింగ్లో? యాజ్ అ హాబీగా స్టార్ట్ చేయడం వల్ల నేను ఇది లైక్ స్లో ఇన్వెస్ట్మెంట్ అనే చెప్పాలండి. అంటే స్టార్టింగ్లో ఏమీ ఉండేది కాదు. సో దానికి కావాల్సినవన్నీ తెచ్చుకునేదాన్ని. ఆ కేక్కి వచ్చిన డబ్బుల్ని మళ్ళీ ఇలా ఇన్వెస్ట్ చేసేదాన్ని అనమాట, ప్రోడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేసేదాన్ని. సో అట్లాగా ఎప్పటికప్పుడు ఇప్పుడు ట్రెండ్స్ అనేవి మారుతూనే ఉంటాయి. ఈ రోజైతే ఇప్పుడు ఈ సోషల్ మీడియా, నేను కేక్ స్టార్ట్ చేసినప్పుడు సోషల్ మీడియా లేదు. బికాస్ 2015లో ఇన్స్టాగ్రామ్ లేదు, ఓన్లీ యూట్యూబ్ ఉండేది, మనకి ఫేస్బుక్ ఉండేది, ఆర్కుట్ ఉండేది ఆ టైంలో, అంతే. ఇన్స్టాగ్రామ్ లేదు. ఇప్పుడు ట్రెండ్స్ అనేవి బాగా పెరిగాయి. సో ఇప్పుడు కొత్తవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి ఇన్ఫ్యాక్ట్. సో ఇప్పుడైతే అప్ టు డేట్గా ఎంతవరకు చేయగలను అంతవరకు అప్పుడప్పుడు కొంటూ ఉంటాను. బట్ మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఒక
5-7 lakhs పైనే పెట్టుంటాను. ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటారు. ఓకే. రిటర్న్స్ వచ్చేసాయా అవి? ఎప్పుడో వచ్చేసాయి. అండ్ అదే యాజ్ ఐ సెడ్ వీ హ్యావ్ టు గెట్ అప్డేటెడ్ అండి. బేసిక్గా ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏది వస్తే కొత్త స్టాండ్స్ అని, బ్యాక్ డ్రాప్స్ అని, మేము ఆ ఫోటోగ్రఫీ కోసం అని చెప్పి, ఆ తర్వాత ఫోటోగ్రఫీ సరిగ్గా రావడం, ప్రాప్స్ అని, ఇలాంటి వాటికి కూడా అది ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ అంతే. ఇంకా మేజర్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి ఇంగ్రీడియంటేనండి. అంటే క్వాలిటీ ఇంగ్రీడియంట్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వను. ఓకే. నేను తెప్పించాలనుకుంటే ఎక్కడి నుంచి అయినా సరే వరల్డ్లో మౌల్డ్స్ కానీ, ఇప్పుడు వెనీలా ఉందనుకోండి, వెనీలా ప్రాపర్ వెనీలా బీన్ మనకి ఆఫ్రికన్ మెడగాస్కర్ బీన్సే బాగుంటాయి. ఓకే. సో అవి నేను యూఎస్ నుంచి తెప్పిస్తాను. సో కొన్ని క్వాలిటీ చాక్లెట్ అని బెల్జియం చాక్లెట్ ఉంటుంది, అది ఇంపోర్ట్ అవుతుంది మనకి. అవి ఇండియాలో ఇప్పుడు దొరుకుతున్నాయి లక్కీగా అన్నీ. ఇదివరకు అయితే అన్నీ తెప్పించుకునేదాన్ని, యూఎస్ నుంచి తెప్పించుకునేదాన్ని కజిన్స్తో. ఇప్పుడు రైట్ నో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇండియా. మార్కెట్ బాగా పెరిగింది కాబట్టి. మీరు ఎలా అనుకున్నారు ఇది ఒక బిజినెస్ ఐడియాగా తీసుకెళ్ళొచ్చు, దీనికంటూ ఒక నీడ్ ఉంది? ఎందుకంటే ఇప్పుడు బేకరీస్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి. వీధికి ఒక బేకరీ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సో ఆ ప్రాసెస్లో మనం ఇంట్లో ఉండి ఒక ఫేస్బుక్ త్రూనో, ఇన్స్టాగ్రామ్ త్రూనో మనం ఒక మార్కెటింగ్ చేసుకుంటే దీనికంటూ మార్కెట్ ఉంటుంది అన్న ఆ స్కోప్ కావచ్చు, ఆ హోప్ కావచ్చు, మీకు ఎలా క్రియేట్ అయింది? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏ హోప్ లేదండి. ఇట్ వాజ్ జస్ట్ అ హాబీ అనుకున్నాను. తర్వాత డెసిషన్ ప్రొఫెషనల్గా చేయాలనుకున్నప్పుడు బేసిక్గా మాది గుంటూరు అనమాట. సో ఆ టైంలో నేను ఇండియా వచ్చి గుంటూరులో ఉన్నప్పుడు కస్టమ్ కేక్స్ అనే కాన్సెప్టే లేదు. బేకరీలో దొరికే విప్ క్రీమ్ రెగ్యులర్ కేక్స్ ఉంటాయి, అది ఏ కేక్ ఉంటే అదే. నేను ఆల్రెడీ ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు అక్కడ కేక్స్ అవన్నీ చూశాను. సో అక్కడ థీమ్ కేక్స్ ఇలాంటివన్నీ నేను చూసి అసలు ఈ కాన్సెప్టే మనకి ఇండియాలో చాలా తక్కువ ఉంది అప్పటికే, కానీ మెట్రోస్లో మాత్రమే చాలా తక్కువ మంది ఉన్నారు. ఇట్లా హోమ్ బేకింగ్ అనే కాన్సెప్ట్ కూడా లేదు చెప్పాలంటే. సో నేను స్టార్ట్ చేసినప్పుడు కప్ కేక్స్ అనేవి అసలు చాలా ఫ్యాన్సీ థింగ్ అప్పుడు. బట్ నేను కప్ కేక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఇట్స్ అన్ ఇన్స్టంట్ హిట్ అనమాట. గుంటూరులో నేను స్టార్ట్ చేసినాం. అండ్ గుంటూరు ఈజ్ అ ఎడ్యుకేషనల్ హబ్. సో మెనీ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి అక్కడ. సో నాది బై గాడ్స్ గ్రేస్ ఇట్ వెంట్ ఇన్ టు ది స్టూడెంట్స్. బేసిక్లీ స్టూడెంట్స్కి బడ్జెట్ ఫ్రెండ్లీగా కేక్ కాకుండా కప్ కేక్స్, డిజైనర్ కప్ కేక్స్, ఇప్పుడు వాళ్ళకి కస్టమైజ్డ్గా ఇలా కప్ కేక్స్ చేయడం వల్ల అలా 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 స్టూడెంట్స్లోనే బాగా వెళ్ళడం వల్ల నాకు ఇన్స్టెంట్గా ఆర్డర్స్ విత్ ఇన్ 1 year, అంటే నేను 2015 పెడితే బై 16 ఐ వాజ్ వెరీ బిజీ. ఇట్ వాజ్ అన్ ఇన్స్టంట్ హిట్ చెప్పాలంటే. ఎందుకంటే అప్పటి వరకు నేను ఇబ్బంది పడింది ఏంటంటే ఇది ఎందుకు కాస్ట్లీ, లేదా ఇంగ్రీడియంట్స్ నేను వాడేవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండేవి. సో దానివల్ల అది కాస్ట్ వైజ్లో నాకు కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ అంటే టు ఎక్స్ప్లెయిన్ ద కస్టమర్, టు ఎడ్యుకేట్ ద క్లయింట్. బట్ అదర్వైజ్ డిజైన్ వైజ్, కాన్సెప్ట్ వైజ్ చాలా వెంటనే క్లిక్ అయింది అది. అంటే ఆ టైంలో ఎవరు లేకపోవడం, కాన్సెప్ట్ అనేది కొత్తగా ఉండడం, కస్టమ్ కేక్స్ అనేది ఇప్పుడు బాగా వస్తుంది. అంటే లైక్ ఒక 5 years నుంచి చెప్పాలంటే ఇంకా చాలా అవేర్నెస్ వచ్చింది త్రూ సోషల్ మీడియా. బట్ ఆ టైంలో అయితే డెఫినెట్లీ అసలు చాలా మందికి తెలియదు. ఇప్పటికీ చాలా మంది ఉన్నారు అంటే ఫాండెంట్ అంటే ఏంటండి అని అడుగుతారు ఇప్పటికీ నన్ను. 2016 ఆ టైంలో స్టార్ట్ చేశారు కప్ కేక్స్ అనేది. దాని తర్వాత ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళకి, దాని తర్వాత చాలామంది బారసాల ఫంక్షన్స్కి కావచ్చు, లేదంటే శ్రీమంతాలకి కావచ్చు, వీటన్నింటికి కూడా కేక్స్ అనేవి చాలా డిజైన్డ్గా ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో ఆ ప్రోగ్రామ్కి తగ్గట్టుగా చేస్తూ ఉన్నారు. అది మీరు ఎలా నేర్చుకున్నారు? మీ పేజెస్లో కూడా నేను చూశాను, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళకు కూడా మీ కేక్స్ రీచ్ అయ్యాయని చెప్పొచ్చు. ఎలా అంటే ఏ విధంగా నేర్చుకున్నారు? ఏ కోర్స్ తీసుకోలేదు, కంప్లీట్గా క్రియేటివిటీ అండ్ దాంతోపాటు ఇంట్రెస్ట్. ఎలా ఆ కలర్స్ కావచ్చు, ఆ డిజైన్ కావచ్చు, ఎలా అండి? అంటే బేసిక్గా ఇది కొంచెం జీన్స్ అనే చెప్పాలి. నేను చిన్నప్పటి నుంచి కూడా డ్రాయింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళేదాన్ని స్కూల్లో ఉన్నప్పుడు. అండ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, పెయింటింగ్ అవి చేసేదాన్ని. సో ఆ ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఉండడం వల్ల నాకు కేక్స్లో హెల్ప్ అయింది. సో కలర్ థియరీ అనేది అండర్స్టాండ్ అవుతుంది నాకు. అంటే ఒక కలర్ మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుంది, లేదా మౌల్డింగ్ కానీ అట్లా. సో ఇంకా ఫాండెంట్తో అంటారా, అది అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను ట్రై చేసింది. సో బేసిక్గా ఈ మినియేచర్స్ అనేది నా సిగ్నేచర్ స్టైల్ అనమాట.
ఈ అన్నప్రాసన కేక్ అనేది నేను డిజైన్ చేసిన ఫస్ట్ ఐటెం, ఫస్ట్ డిజైనర్, అంటే డిజైనర్ కేక్ అని కాదు, ఈ ట్రెడిషనల్ థీమ్స్లో ఫస్ట్ థింగ్ ఓకే. అన్నమాట అన్నప్రాసన కేక్. అన్నప్రాసన. సో అన్నప్రాసన కేక్ చాలా వైరల్ అయింది యాక్చువల్లీ. అంటే అది ఒకటి, అండ్ మైల్ స్టోన్స్, బేబీ మైల్ స్టోన్స్ది అది అయితే ఆల్మోస్ట్ ఆ టైంలోనే ఆల్మోస్ట్ 2 lakh వ్యూస్, మల్టిపుల్ పేజెస్లో షేర్స్, చాలా వాట్సాప్ ఫార్వర్డ్స్ అట్లా జరిగింది. ఓకే. దాంతో అసలు అప్పుడు నాకు ఐడియా వచ్చింది, అసలు ఈ కాన్సెప్ట్ అనేది ఇప్పటివరకు ఎవరు క్రియేట్ చేయలేదు. అది నా ఓన్గా నేను ఒక క్లయింట్ రిక్వైర్మెంట్తో నేను సరే వై నాట్ అని ట్రై చేసింది. నాకున్న స్కిల్ అది హెల్ప్ అయింది. సో అప్పుడు ఐడియా వచ్చి సరే ఇలానే సిగ్నేచర్ స్టైల్ కింద ఉంటుంది నాది, వై నాట్ అని చెప్పి ఇట్లా బారసాలకి, శ్రీమంతానికి, షష్ఠి పూర్తికి, ఓకే. ఇట్లా ప్రతిదానికి మన ఇండియన్, ఇప్పుడు మనం ఇంట్లో పూజ ఎలా చేసుకుంటాం, బారసాలు అంటే ఎలా చేసుకుంటాం, అదే ఎడిబుల్గా రిప్లికేట్ చేద్దాం, ఆ సీన్ని రిప్లికేట్ చేయాలి, అది పెట్టుకొని నేను ట్రై చేశాను అనమాట. సో అది అంత మినియేచర్ వర్క్ బేసిక్లీ చాలా టైం టేకింగ్ అండ్ చాలా స్కిల్ బేస్డ్ ఉంటుంది. సో బేసిక్లీ నాకు ఏమైనా ఆర్డర్ వచ్చినప్పుడు ఒక చిన్న ఇంటరాక్టివ్ సెషన్ అవుతుంది విత్ ద క్లయింట్. నేను యాజ్ ఇట్ ఈస్గా రిప్లికేట్ చేయడానికి ట్రై చేస్తాను. వాళ్ళు ఆ రోజు ఏం వేసుకుంటున్నారు, నేను ఐ ఆస్క్ దెమ్, వాళ్ళ బట్టలు ఫొటోస్ పెట్టమని చెప్తాను, వాళ్ళ ఫోటో పెట్టమని చెప్తాను, వాళ్ళు కలర్స్ ఏం వాడుతున్నారు, వాళ్ళు డెకరేషన్ ఏంటి, అవన్నీ నేను కన్సిడర్ చేస్తాను ఆర్డర్ తీసుకునేటప్పుడు. వాళ్ళు ఏదైతే బుక్ చేసుకున్నారో నేను అది ఫొటోస్ అన్నీ తీసుకొని నేను అదే రిప్లికేట్ చేసిస్తాను కేక్లో ఎడిబుల్గా మొత్తం కనిపించేస్తుంది. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అక్కడ మీకు రియల్గా ఏ బ్యాక్గ్రౌండ్ అయితే ఉందో నేను అదే ఈ కేక్లో పెట్టడం, వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారో సేమ్ అదే డ్రెస్ పెట్టడం, అట్లా చేస్తుంటాను అనమాట. సో దానివల్ల ఏంటంటే ఒక న్యాచురల్గా ఎమోషనల్ టచ్ వస్తుంది కేక్కి. సో వాళ్ళు కూడా చూసి చాలా ఇంప్రెస్ అవుతారు, అరే సేమ్ ఉంది అని చెప్పి. అండ్ మెయిన్ ఏంటంటే ఐ బిలీవ్ ఇన్ క్రియేటింగ్ అన్ ఎమోషనల్ టచ్ టు ద కేక్ అండి. ఏదైనా సరే ఇప్పుడు మన పర్సనల్ టచ్ అనేది వాళ్ళకి సంబంధించిన విషయాలు మనం కేక్లో పెట్టినప్పుడు వాళ్ళు చూడంగానే అదొక జాయ్ ఇస్తుంది వాళ్ళకి. ఒక కేక్, నార్మల్ కేక్కిను వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ పెట్టడం, లేదా వాళ్ళ పర్సనల్ థింగ్స్ పెట్టడం, వాళ్ళ ఫేవరెట్ థింగ్స్ పెట్టడం, లేదా వాళ్ళు ఎంజాయ్ చేసేవి పెట్టడం, అలాంటివి మనం కేక్ మీద యాడ్ చేసినప్పుడు, ఆ పర్సనల్ టచ్ ఇచ్చినప్పుడు దట్ బికమ్స్ ఎ మెమరీ. ఎస్. సో అది వాళ్ళకి ఇంకా లైఫ్ టైం గుర్తుండిపోతుంది ఆ కేక్. అవును. అండ్ నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక క్లయింట్ చాలా లాస్ట్ మినిట్లో లైక్ 1 day బిఫోర్ నాకు కాల్ చేశారు. వాళ్ళ డాటర్కి ఎలాగైనా సరే ఒక క్యాజువల్ కేక్ కావాలి అని చెప్పి. దిస్ వాజ్ బ్యాక్ ఇన్ 2017. ఓకే. దట్ చేంజ్డ్ మై కాన్సెప్ట్ ఆఫ్ కేక్స్ యాక్చువల్లీ, అందుకే చెప్తున్నాను. ఓకే. ఇచ్చారు, నేను చెప్పాను నాకు అస్సలు అవ్వదండి, ఐ వాజ్ సో బిజీ, నేను చేయలేనండి అంటే చాలా రిక్వెస్ట్ చేశారు. ఐ కాంట్ గో ఎనీవేర్ ఎల్స్, మీరు తప్ప నాకు ఇంకొక ఆప్షన్ లేదు, ఇట్స్ ఫర్ మై డాటర్స్ బర్త్డే, మీరు ఎలాగైనా చేయండి అంటే, సరే ఇంకా ఎందుకో ఆవిడ అడిగిన విధానానికి నేను చేశాను అనమాట. ఇంకొంచెం ఎక్స్ట్రా మేల్కొందాం, ఏమైంది కొంచెం నైట్ ఎక్కువ నిద్రపోకుండా చేద్దాము అని చెప్పి చేశాను. అది చేసిన తర్వాత ఆవిడ నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది నాకు లిటిల్ కళ్ళల నుంచి నీళ్ళు వచ్చేసాయి ఆ రోజు. అంటే నేను ఇంత ఇంపాక్ట్ ఇస్తున్నానా అంటే వాళ్ళ పాప లిటరలీ ఇంకా అసలు షీ వాజ్ జంపింగ్ విత్ జాయ్ అట. కేక్ కట్ చేయనని నేను అలానే ఉంచేసుకుంటానని చెప్పి అట్లా షీ విన్ కట్ ద కేక్ ఆల్సో అని చెప్పి ఆమె ఒక బ్లెస్సింగ్ లాగా నాకు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అంటే యు ఆర్ మేకింగ్ సో మెనీ పీపుల్ స్మైల్ విత్ యువర్ కేక్స్ అండ్ యూ లిటరలీ మేడ్ మై డాటర్ సో హ్యాపీ ఆన్ హర్ బర్త్డే అని చెప్పి అది నాకు ఎక్కడో టచ్ అయింది బాగా. అంటే సో దట్స్ వెన్ ఐ రియలైజ్ ఓకే, కేక్ని కేక్లా కాదు, మనం ఒక ఎమోషనల్ టచ్తో ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో సో దాని ఇంపాక్ట్ ఈ రకంగా ఉంటుంది అని చెప్పి. సో దట్స్ వెన్ ఇంకా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి అని ఆ రోజు డిసైడ్ అయ్యారు. బట్ ఎప్పుడైతే కేక్స్ మనకు ఆర్డర్ వస్తూ ఉంటుంటాయో అందులో కస్టమ్ కేక్స్ అనేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఒకలా ఉంటుంది. అన్నీ సక్సెస్ అవుతాయని మనకు తెలీదు. ఏదైనా సరే మనం పంపించిన తర్వాత ఎవరైనా క్లయింట్స్ ఇప్పటివరకు ఈ 10 years జర్నీలో మేము అనుకున్నట్టుగా లేదు, లేదంటే ఛార్జ్ ఎక్కువ ఉంది, లేదంటే క్వాలిటీ లేదు, టేస్ట్ లేదు అన్న రిజెక్షన్ ఎక్కడైనా చూసారా? క్వాలిటీ టేస్ట్ అయితే ఎప్పుడు
రాలేదండి. ఎందుకంటే ఐ మేక్ 100% షూర్ దట్ ఐ నెవర్ కాంప్రమైజ్. ప్రైస్ అంటారా డెఫినెట్లీ ఎక్కువే. నేను రెగ్యులర్ బేకర్ అని నేను చెప్పను. ఐఎమ్ ఏ ప్రీమియం బేకర్. నావి ఛార్జెస్ అన్నీ కూడా హై రేంజే. ఓకే. సో అది పర్ కేజీ స్టార్ట్స్ ఫ్రమ్ 2500. నేను చేసేది కూడా రెగ్యులర్ విప్పింగ్ క్రీమ్ కేక్స్ అయితే కాదు, బేకరీలో దొరికేలాగా ఈ కూల్ కేక్స్ ఆ కాన్సెప్ట్ కాదు. ఎందుకంటే నేను చేసేవన్నీ థీమ్ బేస్డ్ కేక్స్. సో ఈ థీమ్ బేస్డ్ కేక్స్కి మన నార్మల్ స్పాంజ్ కేక్స్ వర్కౌట్ అవ్వవు. సో బటర్ కేక్స్ చేయాలి. ఆ వెయిట్ హోల్డ్ చేయాలంటే విప్పింగ్ క్రీమ్ మీద పెడితే జారిపోతుంది లేదా పడిపోతాయి. అది ఫ్రిడ్జ్లో ఉండాలి. ఇప్పుడు నేను చేసే కేక్స్ మీరు 1 full day బయట పెట్టినా ఏమీ కాదు. నా దగ్గర హైదరాబాద్ నుంచి వేరే సిటీస్కి తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కార్లో పెట్టుకొని. సో అలాంటివి ఈ విప్పింగ్ క్రీమ్ కూల్ కేక్స్ వర్కౌట్ అవ్వవు. సో మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే అందరికీ డిఫరెన్స్ తెలీదు. ఎందుకు కాస్ట్లీ, దే విల్ జస్ట్ కంపేర్ ద ప్రైస్. బేకరీలో ఇంతే కదండి, మీరు ఎందుకు ఇంత కాస్ట్లీ. సో ఐ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద క్లయింట్ ఎవ్రీ టైమ్. సో ఆ పాయింట్లోనే నాకు ఏదైనా ఇష్యూ అవుతుంది కానీ కాస్ట్ అండ్ బడ్జెట్ విషయంలో. బట్ అదర్వైజ్ రిజెక్షన్ కానీ అంటే టేస్ట్ బాగోకపోవడం ఇట్లాంటిది అయితే ఎప్పుడు ఇష్యూ రాలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఇప్పుడు నాకు డిజైన్ పంపించారనుకోండి, ఒక మిక్కీ మౌస్ కేక్ అనుకున్నాం, దాన్ని ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు. వాళ్ళు ఒక ఫోటో పంపిస్తే నేను వాళ్ళకి ఇంకో 10 ఫోటోలు పంపిస్తాను. లేదా వాళ్ళు అసలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని వాళ్ళతో మాట్లాడి నేనే డిజైన్ చేసి స్కెచ్కి ఇస్తాను. ఓకే. ఓకే. స్కెచ్కి ఇసి వాళ్ళకి పంపించి వాళ్ళకి ఏమైనా చేంజెస్ ఉన్నాయా కనుక్కొని వాళ్ళ కలర్ ప్యాలెట్ ఏంటి మిగిలిన అన్ని ఫ్యాక్టర్స్ నేను కనుక్కొని ఐ డిజైన్ కంప్లీట్లీ ఇన్ మై ఓన్ వై. ఓకే. సో ఆ రకంగా చేయడం వల్ల ఏంటంటే 99% ఎప్పుడు కూడా క్లయింట్ సాటిస్ఫాక్షన్తోనే నాకు వెళ్తుంటాయి. ఆఫ్టర్ కేక్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా సండే పిక్చర్ అనమాట. ఓకే. సో మీకు అంత ఓకేనా, ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఏమైనా కలర్స్ అంతా మీకు అంత ఫైన్. నేను ఇప్పుడు 6:30కి డెలివరీ అనుకోండి, by 5 I make sure the cake is ready so that ఏమైనా లాస్ట్ మినిట్ చేంజెస్ ఉన్నా ఐ కెన్ హ్యావ్ సమ్ టైమ్ అనమాట. ఇప్పుడు ఏమైనా నాకు యాక్చువల్లీ ఇది ఒక ఎక్స్పీరియన్స్ కూడా అయింది. ఒకసారి ఒక క్లయింట్కి ఫ్లవర్స్ పేస్టల్ కలర్స్ అడిగారు. నేను ఇచ్చిన పింక్ తను అనుకున్న పింక్ డిఫరెన్స్ వచ్చింది. సో షీ సెడ్ షీ డిడ్ంట్ లైక్ ద పింక్ షీ వాంటెడ్. ఐ హ్యావ్ టైమ్ కాబట్టి నేను వెంటనే తనకు కావాల్సిన పింక్లో మళ్ళీ మార్చి ఐ గేవ్ ఇట్ టు హర్ అండ్ షీ వాస్ హ్యాపీ. ఓకే. వెళ్ళే ముందే ఐ మేక్ షూర్ అన్ని రకాలుగా ఇట్స్ ఆల్ గుడ్ అని చెప్పి ఐ గివ్ ఇట్ అనమాట. సో రీసెంట్గా మీ పేజ్లో నేను కొన్ని వీడియోస్ కూడా చూసానండి. ఏదైతే మదర్ ఉంటూ ఉంటారో ఆఫ్టర్ డెలివరీ మిల్క్ ఎవరికైతే కొంచెం రాదో, ఈ మధ్యకాలంలో అందరికీ ఆ ప్రాబ్లం ఉంది. దానికి సంబంధించి కుకీస్కి ఒక ప్రోడక్ట్ కూడా లాంచ్ చేశారు. అసలు దాని డీటెయిల్స్ ఏంటి? సో బేసికలీ కోవిడ్ టైంలో నాకు ఒక మెసేజ్ వచ్చిందండి ఒక ఆవిడ నుంచి, వైజాగ్ నుంచి. మీరు చాలా కుకీస్ అవి చేస్తుంటారు కదా, ఇట్లా లాక్టేషన్ కుకీస్ అని నేను అబ్రాడ్లో నా కజిన్ దగ్గర విన్నానండి, ఇట్లా ఉంటాయట, మీరేమైనా నా కోసం డిజైన్ చేసి రెసిపీ క్రియేట్ చేయగలరా అని ఒక మెసేజ్ వచ్చింది. ఆవిడతో నేను ఫోన్లో కూడా మాట్లాడలేదు, జస్ట్ ఇట్ వాజ్ అ మెసేజ్. నాకు ఆ కాన్సెప్ట్ నచ్చి నేను దాని గురించి, బేసిక్గా నాది సైన్స్ బ్యాక్గ్రౌండ్ అవడం వల్ల నాకు ఏంటంటే నేను ప్రోడక్ట్ రెసిపీస్ కూడా డెవలప్ చేస్తూ ఉంటాను. సరే ట్రై చేద్దామని చెప్పి దీని గురించి చదివి ఒక 6 months దాకా రీసెర్చ్ చేశాను వీటి మీద. ఐ స్టార్టెడ్ కన్సల్టింగ్ న్యూట్రిషనిస్ట్. కల్చర్లో కూడా డెలివరీ అయిన తర్వాత కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ పెడతారు. అదేంటంటే మిల్క్ సప్లై పెరిగే వాటిని గెలాక్టోగోగ్స్ అంటారు అనమాట. సో అసలు గెలాక్టోగోగ్స్ ఏమున్నాయి, మన రెగ్యులర్ ఫుడ్లో ఏమున్నాయి, అవి నేను ఏవి ఇందులో ఇంట్రడ్యూస్ చేస్తే నాకు మిల్క్ సప్లై పెరుగుతుంది, ఇట్లాంటి రీసెర్చ్ మొత్తం చేసి నోట్ చేసుకొని, సో ఒక కుకీ ఫామ్లో అయితే ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, ఈజీగా ఉంటుంది అని చెప్పి క్యారీ చేయొచ్చు, ఏ టైంలో అయినా తినచ్చు అని చెప్పి ఐ కేమ్ అప్ విత్ ద కాన్సెప్ట్ అండ్ ఐ ట్రైడ్ ఇట్ అనమాట. బట్ అదేంటో తెలియదు కానీ ఐ జస్ట్ ఫీల్ దట్ షీ సమ్వేర్ లైక్ అన్ ఏంజల్ ఇన్ మై లైఫ్. తను ఎప్పుడు తీసుకోలేదు, ఎవరైతే అడిగారో వాళ్ళు తీసుకోలేదు యాక్చువల్లీ. ఆ తర్వాత కాంటాక్ట్లో కూడా నాకు రాలేదు. బట్ సమ్హౌ ఇది నేను లాంచ్ చేసేసాను అప్పటికి. మెనీ అదర్ పీపుల్ ట్రైడ్ ఇట్ అండ్ లాంచ్ చేసిన వెంటనే నా పాత క్లయింట్స్ కొంతమంది ఎవరైతే ఉన్నారో హూ ట్రస్ట్ మీ, వాళ్ళు ట్రై చేసి దే సెడ్ ది సప్లై వాజ్ రియలీ గుడ్, విత్ ఇన్ 1 weekలోనే వాళ్ళకి రిజల్ట్ కనిపించింది అని చెప్పి, పెరిగింది అని.
సో అట్లా నేను వాళ్ళ ఫీడ్బ్యాక్సే నేను పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని, ఇట్లా లాంచ్ చేశానని. వాళ్ళ దగ్గర నుంచి టేస్ట్ వైజ్ ఏమైనా మార్చచ్చు అంటారా అని అట్లాగా. ద మోర్ ఐ గాట్ ఆర్డర్స్, ఇంకా ఎక్కువ దాని గురించి చదవడం, ఎప్పటికప్పుడు రెసిపీ చేంజెస్ చేస్తూ ఒక 1 year పట్టింది దాన్ని పర్ఫెక్ట్ చేయడానికి. ఓకే. సో అట్లాగా నౌ వీ హ్యావ్ ద లాక్టేషన్ కుకీస్. ఇట్స్ బాక్స్ ఆఫ్ 21 కుకీస్ అండి. ఓకే. సో 1000 రూపీస్ పడుతుంది. నాకు మెయిన్ ఏంటంటే అందులో వాడే ఇంగ్రీడియంట్సే చాలా ఎక్స్పెన్సివ్ పడుతుంది. ఓకే. సో అదొక్కటే నేను ఐఎమ్ ట్రయింగ్ టు అంటే మేక్ ఇట్ ఫీజిబుల్ ఫర్ ఎవ్రీబడి. బట్ ఏంటంటే నేను ప్రాఫిట్ ఎక్కువ పెట్టుకోకుండా ఎక్కువ అందరికీ మందికి రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వాలనే దీని మీద. ఇప్పటికీ అది ఎక్స్పెన్సివ్ అనే అంటారు అందరూ, ఎందుకు ఇంత కాస్ట్లీ. అంటే 21 కుకీస్ 1000 రూపీస్ అంటే డెఫినెట్లీ కాస్ట్లీయే. బట్ ఏంటంటే దాని రిజల్ట్ డెఫినెట్లీ చాలా ధైర్యంగా చెప్పగలను ఉంటుంది రిజల్ట్ అని. ఎందుకంటే చాలామంది డాక్టర్స్ తీసుకున్నారు, గైనకాలజిస్ట్ తీసుకున్నారు నా దగ్గర. వాడి నేను కూడా ఇచ్చాను, మీరు వాడి చెప్పండి నాకు, మీరు ఏమైనా చేంజెస్ చెప్పండి అని చెప్పి. ఒక మదర్ అయితే లిటరలీ 1 year తీసుకున్నారండి. ఇంకా ఏమి తిన్నా వాడికి పెరగలేదు, నీ కుకీస్ ఒక్కటే నాకు హెల్ప్ అయ్యేసింది అని చెప్పి లిటరలీ 1 year కంటిన్యూస్గా తీసుకున్నారు. నా బేబీకి నేను మిల్క్ ఇచ్చానంటే అది నీ వల్లే అని చెప్పారనమాట. దాట్ ఈజ్ లైక్ వెరీ బ్లెస్సింగ్ నాకు. ఆ తర్వాత సరే అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి, ఇట్లా హెల్తీ బేకింగ్ కూడా ట్రై చేద్దామని చెప్పి I started researching a lot about other stuff also. పీసీఓడికి పిల్లలు సరిగ్గా నట్స్ అవి ఉంటే తినరని పిల్లలకి ఎనర్జీ బైట్స్ అని క్రియేట్ చేశాను. కొంచెం నాకు ఎట్లా అడుగుతారంటే ఇప్పుడు అవన్నీ పోస్ట్ చేయడం అలవాటు అయిపోయి ఒక క్లయింట్ నాకు కొంచెం కాల్షియం రిచ్గా ఉండేలాగా ఏదైనా డిజైన్ చేస్తావు అంటే లైక్ దే ట్రీట్ మీ లైక్ సమ్ ఒక ఫార్మసీ లాగా. నాకు కాల్షియం రిచ్గా కావాలి, ఏదైనా చేస్తారా? మా ఫాదర్ డయాబెటిక్ అండి, షుగర్ ఫ్రీలో కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉండేలాగా చేస్తారా? ఇట్లా స్పెసిఫిక్గా వస్తుంటాయి అన్నమాట. సో ఐ క్యాటర్ దేర్ నీడ్స్. ఇప్పుడు నేను ఎందుకంటే న్యూట్రిషన్ మీద నాలెడ్జ్ ఉండడం వల్ల మీకు చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఈ బిజినెస్లో ఎంతవరకు సంపాదించి ఉంటారు ఈ 10 years? అదైతే నాకు నిజంగా నేను ఇంతవరకు ఎప్పుడు కౌంట్ చేయలేదంటే. అండ్ నేను అసలు చూసుకొని కూడా మంత్లీ ఎంత వచ్చింది ఏంటి అనేది కూడా. ఆన్ అన్ యావరేజ్ మీకు ఒకటి ఉంటుంది కదా, మీరు ఎంత ఖర్చు పెట్టారు? ఒక 70 to 80 అయితే ఈజీగానే వస్తుంది. ఇంకా సీజన్ టైమ్స్లో 1 to 1.5 ఎవ్రీ మంత్. ఓకే. సీజనల్ వైజ్గా ఈ మధ్య కాలంలో మీరు కేక్స్కి సంబంధించిన క్లాసెస్ అండ్ దాంతోపాటు అందరికీ నేర్పిద్దామన్న ప్రాసెస్ కూడా మీ దగ్గర ఉంది అంటున్నారు. స్టార్ట్ చేశారా అది మీరు? అంటే ప్రతి సీజన్కి కూడా కేక్ నీడ్ ఎక్కడొక్కడ ఉంటుంది, ఏ సీజన్కి ఆ సీజన్ సెలబ్రేషన్స్ ఉంటుంటాయి. ఇవాళ ప్రతి సెలబ్రేషన్లోనూ అక్షింతలు ఎంత అవసరమో కేక్ అంత అవసరం అయిపోయిందని చెప్పొచ్చు, మన ట్రెడిషనల్ థీమ్స్ ప్రకారం చూసుకుంటే. సో అలా మీరు ఇప్పుడు రెడీ చేస్తున్నారా? అది నేర్పించడం కూడా ఉంటుందా సింధు గారు? ఉందండి. సో బేసిక్లీ నేను నేర్చుకునేటప్పుడు దే ఆర్ నాట్ మెనీ టీచర్స్ అండి. సో నేను అంత ట్రయల్ అండ్ ఎర్రర్ మీద నేర్చుకున్నాను. టు రీచ్ దిస్ స్టేజ్ నాకు చాలా టైం పట్టింది. అవును, ఒప్పుకుంటాను. ఇప్పుడు చాలా మంది వచ్చేసారు, కానీ చాలా కమర్షియల్గా ఉన్నారు చాలామంది. అంటే రెసిపీ ట్రాన్స్ఫర్స్ కాదు మనకు కావాల్సింది, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఎందుకు వాడుతున్నాం, మైదా ప్లేస్లో మైదానే యూజ్ చేయాలా, ఇంకేదన్నా యూజ్ చేయొచ్చా? ఇప్పుడు హెల్దీ బేకింగ్ అనుకుందాం, ఒక రెసిపీని ఎలా కన్వర్ట్ చేయొచ్చు, లేదా ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేయాలంటే దాన్ని అసలు ఎలా ఫౌండేషన్ స్టార్ట్ చేయాలి, బేస్ ఎలాంటిది తీసుకోవాలి. కేక్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆ వెరైటీస్ ఏంటి, ఏ కేక్ ఎక్కడ వాడాలి? ఇప్పుడు స్పాంజ్ కేక్ మీద మీరు ఫాండెంట్ పెడితే వర్కౌట్ అవ్వదు. అలానే పౌండ్ కేక్ అని ఉంటుంది, బటర్ కేక్స్ అని ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ కేక్స్ ఉన్నాయి. ఏ కేక్ ఎక్కడ వాడాలనే నాలెడ్జ్, ప్రోడక్ట్ నాలెడ్జ్ ముందు. ఇప్పుడు అన్నీ కల్తీ అయిపోతున్నాయి కదండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మైదాలో బ్లీచ్ చేస్తారు, క్లోరిన్ ఉంటుంది, షుగర్లో సల్ఫర్ ఉంటుంది, బేకింగ్ పౌడర్లో అల్యూమినియం ఉంటుంది. ఇవన్నీ నార్మల్ ప్రోడక్ట్స్లో న్యాచురల్గా ఉండేవి. ఇవన్నీ రెగ్యులర్గా వాడుతుంటే మెటల్ పాయిజనింగ్ అనేది జరుగుతుంది. సో ఐ మేక్ షూర్ ఐ యూజ్ ఇంగ్రీడియంట్స్ విచ్ ఆర్ ఆల్ ఫ్రీ ఆఫ్ దిస్. అన్బ్లీచ్డ్ ఫ్లోర్ వాడతాను నేను.
సల్ఫర్లెస్ షుగర్ వాడతాను, అల్యూమినియం ఫ్రీ బేకింగ్ పౌడర్ వాడతాను, మిల్క్ కూడా రిచ్ క్రీమ్ మిల్క్ వాడతాను. సో ఇట్లాంటివి ఈ నాలెడ్జ్ ఎందుకు వాడాలి, ఎందుకు వాడకూడదు. ఇప్పుడు కేక్ మీకు బయట సాఫ్ట్గా ఉంటుంది అని అంటే దానికి కారణం కేక్ జెల్ అనే కెమికల్. ఆ కెమికల్ ఉండడం వల్లే మీకు అది సాఫ్ట్గా ఉంటుంది. మీరు చూడండి, మామూలు బేకరీస్లో కేక్ తీసుకొచ్చి బయట వదిలేయండి, 2 డేస్లో డ్రై అయిపోతుంది. నేను చేసే బటర్ బేస్డ్ కేక్స్ మీరు 1 వీక్ ఉన్న అలానే ఉంటాయి, సాఫ్ట్గానే ఉంటుంది. ఎందుకంటే బటర్ వాడతాం కాబట్టి. అండ్ బయట మీకు ఎక్కడ కూడా బటర్ అనేది వాడరండి. ఇది మీరు రాసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే 1/2 kg బటర్ 350 రూపీస్ ఉందండి ఇప్పుడు. అవును, కేక్ 800కి ఎలా ఇస్తారండి? ఇంపాసిబుల్, అది ఛాన్స్ లేదు. దాని ప్లేస్లో మార్జరిన్స్ వాడతారు. ఇట్స్ ఆల్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ చాలా ఉంటాయి. హైజీన్ ఇంపార్టెంట్. ఇట్లాంటివన్నీ ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, ఈ ప్రోడక్ట్ నాలెడ్జ్ చాలామంది చెప్పరు. చాలా మందికి ప్రోడక్ట్ నాలెడ్జ్ తెలియదు. ఏంటో ఒక 2 days 3 days ఆన్లైన్లో కూడా చెప్పే క్లాసెస్ వచ్చేసాయి ఈ మధ్య అవునండి, కాలంలో. ఇప్పుడు అదే మెయిన్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ట్రూగా ఎవరు చెప్తున్నారు అనేది జనాలు కూడా తెలుసుకోవట్లేదు. కాస్ట్ ఎక్కువ అంటే బాగా చెప్తారనైనా అనుకుంటారు, లేదా కాస్ట్ ఎక్కువ అని అంటే అమ్మో ఎందుకు చీప్గా వస్తున్నాయి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ రెండిట్లోనూ కూడా కరెక్ట్గా చెప్పే వాళ్ళు ఉన్నారా అంటే చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పచ్చు. సో ఆ మీడియం నేను అబ్జర్వ్ చేసి నేను అసలు ఆన్లైన్ క్లాస్ అనేది చెప్పాను. నాకు చాలా రిక్వెస్ట్లు వస్తుంటాయి యూఎస్ నుంచి, వేరే ఇక్కడ లోకల్గా కూడా మేము రాలేమండి అని. బట్ నేను ఒకటే అంటాను, మీకు అసలు బేసిక్ నాలెడ్జ్ లేనప్పుడు మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ఫ్లోర్ని టచ్ చేయాలి, ఫీల్ అవ్వాలి, టెక్స్చర్ చూడాలి, ఏది ఎలా ఉందనేది మీరు విజువల్గా చూసినప్పుడే యూ విల్ నో ఇట్. మీరు వీడియోలో చూస్తే, యూట్యూబ్లో చూసినా ఒకటే, మామూలుగా నేను ఆన్లైన్లో చూపించాను, మీ కెమెరా కాన్ క్యాప్చర్ కొన్ని. సో ఆన్లైన్ క్లాసెస్ అసలు చెప్పను నేను. అండ్ ఐ ఆల్వేస్ టెల్ మై స్టూడెంట్స్, మీరు ఒక లెవెల్కి వచ్చేదాకా ఆన్లైన్ వెళ్ళొద్దు. నన్ను ఎవరైనా అడిగినా కూడా నాకు డబ్బులు వస్తాయా అనేది నాకు ఇంపార్టెంట్ కాదు, ప్రాపర్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. సో అది జరగాలి అని నేను స్టార్ట్ చేశాను. సో 3-4 కోర్సెస్ ఉన్నాయి నా దగ్గర. ఓకే, బేసిక్ బిగినర్ లెవెల్ ఉంది, ఇంటర్మీడియట్ లెవెల్ ఉంది, బిజినెస్గా కన్వర్ట్ చేసుకోవాలంటే బిజినెస్ క్లాస్ ఉంది. దీని ఒక బిజినెస్ ఐడియాగా ప్రతి ఆడవాళ్ళు తీసుకెళ్ళొచ్చు అంటారా సింధు గారు? తీసుకెళ్ళొచ్చండి, డెఫినెట్లీ స్కోప్ అయితే ఉంటుంది. నేర్చుకొని చాలా మంది ఆడపిల్లలు ఏంటంటే డిగ్రీలు, బీటెక్లు, గ్రాడ్యుయేషన్స్ ఇవన్నీ ఫినిష్ చేసి వాళ్ళొక దగ్గర ఆగిపోతూ ఉంటుంటారు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. వాళ్ళలో క్రియేటివిటీ ఉంది, వాళ్ళకి ఏదో నేర్చుకోవాలని ఉంది, ఇంట్లో నుంచి చేసుకునే ఒక ఆపర్చునిటీ, బిజినెస్ ఐడియా కాబట్టి ఇది మనల్ని అప్రోచ్ అవ్వచ్చు వాళ్ళంతా. చేయొచ్చు. ఇప్పుడు అందరూ కస్టమ్ కేక్సే చేయాలని లేదండి. బిజినెస్ అంటే అన్నిట్లో పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క ఐటమ్ని యూ మాస్టర్ ఇట్, యూ కెన్ బీ ఇట్ అ బిజినెస్. ఇప్పుడు మనకి బ్రౌనీస్ ఉన్నాయండి, బ్రౌనీస్లోనే ఒక 10 వెరైటీస్ చేయండి. బ్రౌనీస్ ఒక్కటే మీరు మాస్టర్ అవ్వండి, బ్రౌనీసే బిజినెస్గా పెట్టుకోండి, వస్తుంది. కుకీస్ ఉన్నాయి, కుకీస్ నేర్చుకోండి, కుకీస్లో రకరకాల వేరియేషన్స్ ఎలా చేసుకోవాలి అదే పెట్టుకోండి. సో అట్లాగా ఇండివిజువల్ ఐటమ్ని నేర్చుకొని కూడా పెట్టుకోవచ్చు, అన్నీ నేర్చుకొని ఇట్లా కస్టమైజ్డ్గా కూడా చేసుకోవచ్చు. సో ఎవరికి నేను ఒకటి అనుకుంటాను ఏంటంటే, మనం ఏ బిజినెస్ చేస్తున్నా మనకంటూ ఒక యూనిక్ క్వాలిటీ ఉండాలి. ఎగ్జాక్ట్లీ, లైక్ మన పేరు చెప్తే వీళ్ళు దానికి స్పెషల్, వీళ్ళు దానికి స్పెషల్ అండి అనేలాగా ఉండాలనేది. అలా ఉన్నప్పుడు స్లోగా అయినా సరే యూ విల్ డెఫినెట్లీ సీ ద సక్సెస్ అని నా ఫీలింగ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్, దాంతోపాటు మంచి నాలెడ్జ్ని షేర్ చేశారు. డెఫినెట్గా నేను కూడా మీ దగ్గర కొన్ని కేక్స్, నాకు నీడ్ ఉంది, ఆర్డర్ చేస్తాను. అండ్ దానికన్నా ముందు ఎవరైతే ఆడవాళ్ళు మా ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో, ఎస్పెషల్లీ చాలామందికి బిజినెస్ చేయాలని ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి వంట అన్నది వెన్నతో పెట్టిన విద్య, చేయి తిరగడం అనేది బై బర్త్ మనకు వచ్చేస్తూ ఉంటుంది. ఎవరైనా సరే ఈ కేక్స్ బిజినెస్ సంబంధించి ఇందులో రాణించాలి అనుకున్నా, కేక్స్, కస్టమ్ కేక్స్ నేర్చుకోవాలి అనుకున్నా, లేదా సింధు గారు చెప్పినట్టుగా ఒక్క ప్రోడక్ట్ ఏదైనా పర్లేదు, ఒక్క దాని మీద ఫోకస్ చేసి వాటికి సంబంధించిన నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవాలి అనుకున్నా డెఫినెట్గా ఆవిడ నేర్పించడం జరుగుతుంటుంది. ఆవిడ సజెషన్స్ కూడా ఉంటాయి, క్లాసెస్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు ఈ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ దాకా వచ్చి ఒక డే అనేది మీకు ఎంత ప్రీషియస్ నాకు తెలుసు, బట్ ఈ టైంలో కూడా మాకు స్పేస్ ఇచ్చి ఒక బిజినెస్ ఐడియా ఇలా ఉంది అని. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.